ఇప్పుడు చెప్పే పర్సన్ గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. స్టూపిడ్ నవీన్ ఉన్నారు, ఇన్స్టా ఐడి అదే అనమాట. ఈ స్టూపిడ్ నవీన్ అంటే ఇంత ఆనందంగా నవ్వుతున్నావు ఏంటి? అది స్టూపిడ్ అనేది తిట్టే పదం కదా. చచ్చిపోతారా లవ్ అది. లవ్ మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది కదా. అంటే లవ్ ఫెయిల్యూర్ కూడా అయిపోయిందా నీకు 20 years కే? రీసెంట్ గా మా తమ్ముడి పెళ్ళైంది. మీ తమ్ముడికి పెళ్ళా? అసలు ఇన్ని ట్విస్టులు ఉన్నాయి ఏంటి? ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. సో ఒక పిల్ల వల్ల మీరు జైలుకి వెళ్ళారా? పోయినా ప్లాన్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లను కానీ లేదంటే ఎవరైనా జోడీస్ లాగా బాయ్ గర్ల్ వస్తే తీసుకెళ్లి కొడతారంటే ఎందుకు అసలు? మనం ఏమైనా అంటే యాటిట్యూడ్ చూపెడతారు వాళ్ళు. మేము ఎందుకు కొడతాం కాలిపీలి. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో? హలో గైస్, వెల్కమ్ టు ఆర్ఎన్ పరిశ్రమ. మొత్తం బోరాన్ అంటున్నా, విజిడి ఆరి బోరాన్ ఉంటాయి అంటున్నా నేను అంట. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సరే, మన రాష్ట్ర సీఎం ఎవరు చెప్పు? నా పేరు అలంకృత కదా, అలంకృత స్పెల్లింగ్ చెప్పు. ALANKTH. పోనీ టేబుల్స్ వచ్చా? 7th టేబుల్ చెప్పు. 7 1 7 7 2 14. 7 ఎక్కం 7 వంట జరామరామ 7 2 14 గంట జరామరామ 7 3 21 జరామరామ. ఇంకా మొత్తం చెప్పాలాక? ఒకవేళ నేను రాజకం అంటే అక్క ఏమేమి అడుగుతారా అక్క? రాజకం అంటే నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఫస్ట్ పొలిటికల్ స్పెల్లింగ్ అడుగుతా. POLICTIL. ఏమో ఎన్ని స్పెల్లింగ్లు చూసా, నా స్పెల్లింగ్లు డింగ్ తిరుగుతున్నాయి. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నిజంగా నువ్వు నా తమ్ముడు అయితే ఇవన్నీ వేసుకుని తిరుగుతున్నావు అంటే పట్టుకూడదు. నువ్వు చదువుకో అని చెప్పేసి. పొట్టోడికి దోలు తీరిపోయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో చిన్న పిల్లలందరూ చాలా ట్రెండింగ్ అయిపోతున్నారు. వాళ్ళకు ఒక హ్యాష్ ట్యాగ్ వెనక తగిలించుకొని, లైక్ ఎలా అంటే ఇప్పుడు చెప్పే పర్సన్ గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. స్టూపిడ్ నవీన్ ఉన్నారు, ఇన్స్టా ఐడి అదే అనమాట. హలో స్టూపిడ్ నవీన్ గారు. ఈ స్టూపిడ్ నవీన్ అంటే ఇంత ఆనందంగా నవ్వుతున్నావు ఏంటి? అది స్టూపిడ్ అనేది తిట్టే పదం కదా. కాదు, నాకైతే మంచిదే అంట అక్క. నేను ఎడుకోను. ఎందుకని? ఎందుకంటే అది పేరు అట్లనే ఉంది కదా ఇన్స్టాగ్రామ్ లో ఉంది కానీ అది మీరు పెట్టుకుందే కదా స్టూపిడ్ అని. మరి పెట్టుకున్నా స్టూపిడ్ అని ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఏ హీరోనో ఏ కింగో ఇంకేదో పెట్టుకుంటారు కదా. స్టూపిడ్ అంటే బ్యాడ్ వర్డ్ కదా అది. ఏమో ఇక మీకు తెలియాలక్క. మీకు బ్యాడ్, మాకు గుడ్ అంట. నేను సో గుడ్ అయినా బ్యాడ్ అయినా పెట్టుకున్నాను. ఎంత నీ ఏజ్? 20 years. 20 years కి పిచ్చి హెయిర్ స్టైల్, అంటే స్టైలిష్ హెయిర్ స్టైల్, 2 చెవి పోగులు, పెద్ద టాటూ. ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్? ఏం లేదు, మా డాడీ సూపర్వైజర్. ఎక్కడ? ఎన్నే ఫలక్నామా అటు సైడ్ రాజంబాయి. మా మమ్మీ అదే సూపర్వైజర్. ఇక ఇద్దరు సూపర్వైజర్లే. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మమ్మీ, డాడీ, నేను, 2 తమ్ముళ్ళు నాకు. ఓహో, ముగ్గురు. రీసెంట్ గా మా తమ్ముడి పెళ్ళైంది. మీ తమ్ముడికి పెళ్ళా? ఇదేంటి, ఎంత ఏజ్? అంటే 20 ఉంటుంది. 20కి పెళ్ళి ఎట్లయింది? మరి అన్నయ్య నువ్వు ఉన్నావు కదా. అంటే 1 month అక్క, కింద మీద అనుకోండి. ఓకే, లవ్ మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడా? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఇక వాళ్ళు చచ్చిపోతా అంటే ఇక ఏమంటా అక్క, చచ్చిపోమంటారా అయింది. ఆహా, ఈయన చచ్చిపోతాను బెదిరిస్తే ఇద్దరు. అమ్మాయికి ఎంత ఏజ్? అందుకే 18+ ఉంది అక్క. 18+ ఉందా? ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు పెళ్లి చేసుకొని? ఏం చేస్తున్నా అంటే అక్క, అంటే జాబ్ ఏమైనా చేస్తున్నారా? ఎలా మరి? ఏం లే ఇంట్లోనే ఉంటున్నాను. మీ ఇంట్లోనే ఉంటారా? అసలు ఎలా ఒప్పుకున్నారు? నువ్వు అడగలేదా? తమ్ముడు పెళ్లి ఎలా చేశారని? ఒక మాట చెప్పారా అక్క, చచ్చిపో అంటే చచ్చిపోమని చెప్పాలా? అంటే చచ్చిపోతాను నిజంగా చచ్చిపోతారా అక్క? లవ్ అది. వామ్మో, నీకు లవ్ మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది కదా. ఒక టైం కుండే అక్క, ఇప్పుడు లేదు కదా. అంటే లవ్ ఫెయిల్యూర్ కూడా అయిపోయిందా నీకు 20 years కే? అయిందాక. అసలు ఇన్ని ట్విస్టులు ఉన్నాయి ఏంటి? ఉంటాయి. ఓ మై గాడ్. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే జనరల్గా ఏం చదువుకున్నావు? నేను అక్క 2nd year ఫెయిల్ అయినాక మళ్ళీ ITI చేసిన. ITI చేస్తుంటే చిన్నగా ఇట్లా స్టోరేజ్ వల్ల జైలుకి వెళ్ళిపోయినా. సో అక్కడికి ఎండ్ చేసిన. జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? చిన్న ఇష్యూ వల్ల పోయినాం అక్క. అది అంటే ఏం ఇష్యూ? ఏం జరిగింది? అంత జైలుకి వెళ్ళేంత ఇష్యూ ఏముంది? ఇందాక ఇష్యూ బయటకి అయితే చేయలేదు. అది చిన్న అంటే ఏంది? అంటే చిన్న చెప్పలే, మాకు పెద్ద స్టోరీ ఏమొద్దు. అయిందాక ఈ పిల్ల గురించి అయింది. సో
ఒక పిల్ల వల్ల మీరు జైలుకి వెళ్ళారా? పోయినా అక్క. ఏంటి లవ్ స్టోరీయా లేదంటే లవ్ స్టోరీ అక్క. ఏం జరిగింది? ఏం కాలేక అయిపోయింది ఆ స్టోరీ వదిలేసని. అంటే అయిపోయింది, బట్ ఏంటి అంటే జనరల్గా తెలియాలి కదా ఆడియన్స్కి, ఏం చేసామని తెలిస్తే నెక్స్ట్ టైం వాళ్ళు కూడా రిపీట్ చేయకుండా ఉంటారు కదా. అది అయితే చెప్పానే నాక నేను. అది నా అసలు లవ్ ఎలా స్టార్ట్ అయింది చెప్పాల్సిందే, లవ్ స్టోరీ చెప్పాల్సిందే, ఎండింగ్ ఎలా అయిందో కూడా చెప్పాల్సిందే. అది స్టార్టింగ్ అయింది అక్క, ఎండింగ్ అయితే చెప్పలేను నేను. స్టార్టింగ్ నుంచి చెప్తా. ఓకే. మా వచ్చి అక్క 8 years లవ్ స్టోరీస్ అక్క. 8 yearsా? 8 years అంటే నీకు ఇప్పుడు 20 ఉన్నాయంటే నువ్వు 12 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావా? చేసినాక ఇట్లానే ఇంటికానే ఉంటారు. ఆ, ఇప్పుడు లేవిడాక ఏం లేదు. ఆ. ఎలా పాసిబుల్ అయింది? ఇట్లా అంటే ఏం చేయాలక్క. ఏ మనకు మతిపోతుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జైలుకి వెళ్ళొచ్చావా? ఎన్ని రోజులు ఉన్నావు? నేను అక్క 54 days ఉండే అక్క. అంత పెద్ద కేసు ఏమైంది? ఆ మీద పోస్ట్ క్రాష్ పడ్డది అక్క. ఫోక్సో కేసా? ఫోక్సో కేసు పడ్డాక కూడా బయటకు వచ్చినావా నువ్వు? వచ్చినాక ఎట్లా? మా అమ్మ నాన్న ఉండక నాకేమవుతుంది అక్క. అట్లానే ఏమైనా చేయొచ్చా? అట్లా నేను ఏం చేయను కదా అక్క. అది బై మిస్టేక్లో అయిపోయింది ఆ పిల్ల గురించి. పోకంటే నేను పోయినా, ఆ, దానివల్ల నాకు అది. వామ్మో 20 yearsకే లవ్ స్టోరీ వెళ్ళడము. మీ మమ్మీ డాడీ ఏమన్నారా? మీ పిల్లలు 20 yearsకే ఇన్ని రకాలుగా ఎందుకన్నారా చేస్తుంటే అక్క? చదువుకోకుండా? ఎందుకన్నా అక్క అంటారు. మరి ఈ చెవి ఎవరు కుట్టించుకోమని చెప్పారు పైన? నేనే కొట్టించుకున్నాను. ఎందుకు నచ్చిందా స్టైలా? నచ్చింది లేకపోతే అక్క. నచ్చింది కాబట్టి స్టైల్. ఆ. ఓకే, ఇంటర్ ఫెయిల్. ఈ టాటూలు ఏంటి చూపించు ఒకసారి. ఏంటది? దాంట్లో ఒక రాధాకృష్ణ. ఓ రాధాకృష్ణ. మ్మ్. అంటే మంచి కృష్ణుడివి అనమాట, నువ్వు భక్తుడివి. మరి ఇదేంటి? ఫ్లవర్. ఫ్లవర్. ఇక్కడ రాధాకృష్ణ, ఇక్కడ ఫ్లవర్, అంతేనా? అంతే. ఎందుకు టాటూలు ఎందుకు వేయించుకోవాలనిపించింది? టాటూలు ఉంటాయి అక్క, అవి చచ్చాక నాతో ఉంటాయి. అవి మ్మ్. నాతో వస్తుంది కదా లైఫ్ లాంగ్. అది దానికని ఒక పుట్టు మచ్చ ఉంటుంది నాకు ఓకే, అని పెట్టుకున్నా. అట్లానే పెట్టుకున్నావు అనమాట. పెట్టుకున్నాక మీ మమ్మీ డాడీ ఏమన్నారా? మరి నువ్వు కాలేజ్కి వెళ్ళవు, ఏం జాబ్ చేయవు, ఎలా ఖాళీగానే తిరుగుతుంటావా? ఏం లేక ఆ. ఉంటా, నా పార్ట్ టైం చేద్దాం అనుకుంటా కానీ నాతో కుదరదాక. మరి ఎట్లా ఫుడ్ బెడ్ అదంతా? మా అమ్మ నాన్న నాకేమైతే అక్క. ఎన్ని రోజులు పెడతారు? 2-3 పిల్లలు, మళ్ళీ మీకు తోకలు, వాళ్ళు ఎన్ని రోజులు మీకు చూద్దాం అక్క అది ఎన్ని రోజులు. సంపాదిస్తారు? చూద్దాం అది ఎన్ని రోజులు అయితే. మీది ఓన్ హౌసా రెంటెడ్? ఓన్ హౌస్ అక్క. ఆహా, అందుకనే హ్యాపీగా సేఫ్ గా బతికేస్తున్నారు అనమాట. అట్లా అట్లా అంటే ఏందక్క. అంతే కదా, మరి ఇప్పుడు రెంటెడ్ హౌస్ అయితే రెంట్ కట్టాలి, కొన్ని ఉంటాయి కదా. సో అలాగా. మరి కొట్లాటలకు దేనికి పోతున్నావు? ఇంత చిన్నది ఎవరు పోమని చెప్పారు? అయిపోయిందాక అన్ఎక్స్పెక్ట్. ఇప్పుడైతే పోతలేము అన్ని ఆహా, మీ వదిలేసినాం. లవ్ స్టోరీ వదిలేసేయి. జనరల్ గా గొడవలు కొట్లాటలు చేస్తావంట కదా, ఎందుకని? వీడైతే ఏం పోతలే అక్క. ఒక టైంకి మస్తు చేసినాం, మా అన్నలు చేసిరు, మా అన్న వదిలేసినా మేము వదిలేసినాం అక్క. ఇప్పుడైతే ఏం లేదు అవన్నీ. 20 ఏళ్ళకే మీ అన్నలు చేశారు, చేశారు. మీరు చేశారు, నన్ను వదిలేశారు. వదిలేసినాం. అమ్మా అయ్యో. మరి ఫలక్నామా టెంపుల్ స్టోరీ ఏంటి? ఎవరైనా అక్కడికి వస్తే కొడతారంట, ఏదేదో. అసలు ఏంటి ఇదంతా? ఎందుకు అట్లా? ఎవరు చెప్పినాక కొడతారని. ఇందాక నేను కాల్ మాట్లాడిన, అవును. నేను ఎట్లైనా కనుక్కోవాలంటే కనుక్కుంటాను కదా. ఎందుకు అక్కడికి వచ్చిన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లను కానీ, లేదంటే ఎవరైనా జోడీస్ లాగా బాయ్ గర్ల్ వస్తే తీసుకెళ్ళి కొడతారంటే ఎందుకు? అసలు రీల్స్ చేయనియరంట అక్కడ, ఎందుకని అట్లా? ఎందుకు ఆచారం ఏంటి అసలు? మేము ఎందుకు కొడతాం అక్క ఖాళీ ఫీలింగ్. అదే అంటే ఎందుకు రీజన్? వాళ్ళేం చేస్తున్నారు, మీరు ఎందుకు కొడుతున్నారు అనేది నాకు అర్థం కాదు. వాళ్ళేం చేస్తారా అంటే అక్క, వాళ్ళ బస్సులోకి పోతే ఉమ్, అలాగే చేస్తారు వాళ్ళు. మనం చూసుకుంటా ఇన్ఫ్లుయెన్సర్ పోతారు కదా. ఆ, అంటే నేను బి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటున్నా ఇప్పుడు. నేను సపోజ్ నేను బి ఒక ఇన్ఫ్లుయెన్సర్, నన్ను పట్టుకుని ఒక రోజు నన్ను పట్టుకొని కొట్టిరు. ఎందుకు? దేనికి కొట్టిరు? ఇన్ఫ్లుయెన్సర్ అక్క. ఆ? ఇన్ఫ్లుయెన్సర్ అని ఎవరైనా కొడతారు అంటారు కదా మీరు. ఇప్పుడు మీరు ఏమన్నారు? ఇన్ఫ్లుయెన్సర్ వస్తే గుడి అవును, కాడ కొడతారు. ఇన్ఫ్లుయెన్సర్ వస్తే మీరు కొడతారని విన్నా నేను, మిమ్మల్ని కొట్టిరని వినలేదు నేను. అవునక్క. ఆ, మేము ఎందుకు కొడతాం ఖాళీ ఫీలింగ్. ఉమ్, వాళ్ళ అంటే ఏమైనా అంటే యాటిట్యూడ్ చూపెడతారు వాళ్ళు. ఓకే. యాటిట్యూడ్ చూపెడతారు దవన్కి. ఆ, అంటే వచ్చిన నేను అంతమందిలో తిరుగుతా అక్క, అవనికి యాటిట్యూడ్ చూపెడతానా? యాటిట్యూడ్ నాకు మనకు మనకు అసలు నచ్చక వాళ్ళు యాటిట్యూడ్ గుడికి అంటే. వచ్చి వెళ్తారు కదా, మీకేం సంబంధం? వాళ్ళు స్టేషన్ మీదకి వచ్చుకుంటా గలీజ్గా వేసుకుంటారా కాళ్ళు. అంటే ఎట్లా? ఇక ఎవరైనా కూర్చొని ఉంటారు అక్క, జోడీస్ బి కూర్చొని ఉంటారు లవర్స్. వాళ్ళని గెలకడం ఏందో. ఆ, వాళ్ళు వచ్చిరు గుడికి, ఆ, స్టేషన్ మీదకి ఎందుకు రావాలా మాకు? రీల్స్ చేయడానికి వస్తారు, ఓకే డన్. ఆ, రీల్స్ చేయడానికి ఎవరైనా కూర్చొని ఉంటారు ఆ గర్ల్స్ బాయ్స్ లవర్స్. ఆ, వాళ్ళని గెలుకుంటా పోవడం, పోయి ఆడికి చెట్ల వెంకలకు పోయి అంటే అవే గాంజా గింజ తాగడం. ఉమ్. సో అవి ఫలక్నామాల పేరు గలీజ్ అవుతుంది అక్క. సో అందుకనే వాళ్ళని కొడుతున్నారన్న. వాళ్ళనే కొడుతున్నాం. అంటే ఎవరైతే గంజా కొట్టడం, పిల్లలను గెలకడం, వాళ్ళు వస్తారు గుడికి, ఓకే. ఆ పనులకు కాదు కదా. ఆహా, అంటే అబ్బాయిలనే కొడతారు, అమ్మాయిలను కూడా అమ్మాయిలని కొడతారా? మేము ఎందుకు కొడతాం అక్క? అసలు అమ్మాయిలు అమ్మాయిలతో వస్తారా మాట్లాడడం. వస్తారు చాలా మంది అమ్మాయిలు వస్తారు అక్క. ఆహా. అమ్మాయి మేమైతే అమ్మాయిలకి ఏమనం.
అబ్బాయిలను కొడతారనమాట. అవి ఆ పనులు చేసే పోతాం అక్క మేము. నేనైతే ఏమన్నా ఏమనవా కొట్టవా? మా తమ్ముళ్ళు ఉంటారు అక్క అమ్మడ. ఉమ్, మా గలీజ్ కావద్దక్క, ఏ బస్సు అని ఉండాలి మంచిగా ఉండాలి. ఉమ్. పలగ్నామానే కాదు, ఏ బస్సు ఉన్నా మరి మంచిగా ఉండాలి. వచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ నీతో రీల్ చేయాలంట ఎందుకో? అట్లా అరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అంటే వాళ్ళు వచ్చి చేస్తారు అక్క, నేను మీద ఏమంటాను వాళ్ళకి. లేదు, నువ్వే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నాతో రీల్ చేసే పోవాలి అని చెప్పేసి ఒక ట్యాగ్ ఉందంట. ఎందుకు నువ్వు అట్లా ఏం పాపులర్ లేదు. అవ్వడానికి వాళ్ళని వాడుకుంటున్నావా? అట్లా ఏం కాదు అక్క, నేను పాపులర్ అయితే ఎప్పుడూ అయిపోతా. మా అన్నలు లేరు అనేది నాకు చూసుకోనికే, పాపులర్ చేయనికే. వాళ్ళు వస్తారు కలుస్తారు, వాళ్ళే రీల్ చేస్తారు అక్క. ఏమని అంటే చేస్తారు? మీరు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారా వాళ్ళకే అడగండి మీరు. ఉమ్, నేను దిగుతా వాళ్ళకి వచ్చి రీల్ నాతోనే అని. ఉమ్. మళ్ళీ చాలా మంది అమ్మాయిలు ఉంటారు, ఇలా అమ్మాయిలు అందరినీ కూర్చోబెట్టుకొని ఫోటోలు దిగుతావు ఎందుకు అలాగా? ఆ? అదేం సరదా? అయ్యా వాళ్ళ ఫ్రెండ్స్ అక్క నాకు. ఏం ఫ్రెండ్స్? అయ్యా ఫ్రెండ్స్ అక్క వాళ్ళు. ఫ్రెండ్సా? అందరిని ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు కదా, వీళ్ళు వెళ్ళరా కాలేజ్కి? వెళ్తారా కాళ్ళు కాలేజ్ స్కూల్కి వెళ్ళరా? మొన్నేమో సండే రోజున వచ్చిరా కాళ్ళు ఆహా, వచ్చి ఓకే. కలుద్దామంటే పాములు పడతావా నువ్వు? పాములు పడతావా? లేము అన్న పడతారు అక్క పాములు. అంటే నీ ప్రొఫైల్లో నేను పాములు పట్టే ఫోటో ఒకటి చూసిన అనమాట, ఆహా. అందుకని పాములు పడతావా అని అడుగుతున్నా. మా ఇంటికాడ ఒక అన్న ఉండే అక్క, ఆ, ఆయన పాములు పడతాడు. పాములు పడతాడు. పోతా అప్పుడప్పుడు ఇట్లనే. ఎట్లా పడతారు పాములు? ఆయనకు కొంచెం ముందాక ఉమ్. టాలెంట్ ఉంది పట్టుకొని మంచి మంచి పాములు పడతాడు అక్క. వామ్మో, పాములు కరవా? ఆడుకుంటాడు అక్క, చూపేలా ఆడుకుంటుంది. అమ్మో వద్దులే, ఇప్పుడు అంత భయంకరమైన నిజాలు మనం చూడలేంలే. కానీ ఈ అమ్మాయి ఎవరు? మా మదలక్క ఆమె. మరి ఏంటి లవ్ సింబల్ పెట్టావు అప్పుడే? లవ్ సింబల్ అంటే మదలక్క. ఏం కాదా? వాళ్ళ ఇంట్లో పర్మిషన్ ఉందా? మా సొంత అయ్యా అగో మరదల సాంగ్ కూడా పెట్టిండు. సొంత అత్తమ్మ కూతురు అక్క, అంతే మదల అవుతుంది అంతే. మీ అత్తమ్మ కూతురు అవుతుంది, మరదలు మరదలు అవుతుంది అవుతుంది. కాబట్టి. జైలుకి వెళ్ళావు కదా, మరి జైలు ఫుడ్ జైలు జీవితం ఎలా ఉంది? బాబా చెప్పలేనా అది. ఉమ్, జైలు ఫుడ్ అనుకుంటారు అక్క, మనం ఎట్లా వంగి అయితే పోతామా అట్లా వంగి బయటికి రావాలి. ఉమ్, లోపలికి పోయి మనం అంటారు ఆ మాటలు ఉమ్, అన్నీ అబద్ధం అక్క. నేను చేసిన జైల్లో ఇది చేసిన అది చేసిన ఏం చేయాలి. ఆ, ఎట్లా పోతారు అట్లనే కిందికి వంగి వస్తారు మళ్ళీ. ఓకే. అనుకుంటారు మేము చేసిన బాయ్ జైల్లో ఇట్లా నడిపినా ఏం కాదు వాళ్ళతోటి. ఆ, ఏం కాదు, ఖాళీ తినాలి వండాలి, ఏదైతే పనులు చెప్తారో చేస్తారు వాళ్ళు. నువ్వు వెళ్ళి ఏమేం నేను చేసావు? ములాఖాత్లో వాళ్ళు చేసినాక. అంటే ములాఖాత్ అంటే వాళ్ళైతే పేరెంట్స్ వస్తారు కదా కలవనీకే. ఆ, ఆడ నా హ్యాండ్ రైటింగ్ బాగుండేక రిజిస్టర్లు రాసుకున్నా. ఉమ్, పనులు చేసుకున్నావు అక్కడ. ఉమ్. ఇట్లా పొరకాలు పట్టి ఊకిస్తారు, నేనైతే కాదు, చెట్లు చేపిస్తారు, అన్నీ వాష్రూమ్లు చేపిస్తారు. కడిగిపిస్తారు, ఇవన్నీ మరి ఎట్లా మరి? నేనైతే చేయలేవి, మా అన్నలు ఉండే అక్క. ఉమ్, నాకైతే ఏం చేయలే, నేనేం చేయలే అవన్నీ. ఉమ్, నిన్ను మంచి ములాఖాత్లో కూసుకున్నా. మంచిగా పేరెంట్స్ ఎవరు వస్తారా మాకు లిస్ట్ ఇచ్చి పంపిస్తారు, ములాఖాత్ వచ్చిందని చెప్పేసి నేను వాళ్ళకి ఇచ్చా ఉమ్, అంతే. ఇంకా నా రిజిస్టర్ రాసుకుంటా, సార్ వాళ్ళు చెప్తారు. ఉమ్. ఫుడ్ ఎట్లుంటుంది మరి అక్కడ? ఫుడ్లా చెప్పలేక అది మేము 10 రూపాయలు తక్కువ ప్యాకెట్ తీసుకొని తింటుండే. ఆ పప్పు అన్నం ఉమ్, అవి తింటే ఏడుపు వస్తాయాక. ఉమ్, చేస్తాం మనం బయట, లోపల అయ్యి మనం ఎట్లా అయిపోతాం తెలుసా ఉమ్. మరి ఏం నేర్చుకొని వచ్చావు జైలుకి వెళ్ళి? అక్క? ఏం నేర్చుకొని రాయక్క, ఏం నేర్చుకొని వస్తా. ఇంకోసారి పోద్దా అనుకుంటా అక్క, అదే నేర్చుకొని వచ్చిన. అంతేనా? ఉమ్. నీ ఫ్రెండ్స్ ఎవరు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, ఏం చేస్తుంటారు? నీ ఫ్రెండ్స్ కూడా ఇట్లా ఖాళీగానే తిరుగుతుంటారు? లే 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 లే. నేనే అక్క, నేనైతే వాళ్ళు ఎట్లనే అయిపోతారా అక్క ఫ్రెండ్స్ అంటే. ఇది బొరాన్ బొరాన్ డైలాగ్ స్టార్ట్ చేసింది నేను అంట కదా. నేనే అక్క. మరి అది వేరే వాళ్ళు క్రెడిట్ వెళ్ళిపోయింది కదా. నేను చేసింది నాకు కాపీ కొలుతారు అక్క, ఆ, నేను చేసింది వాళ్ళకి కాపీ కొలుతారు. ఎందుకు బొరాన్ బొరాన్ అని అనాల్సి వచ్చింది? అది అన్ఎక్స్పెక్టెడ్ చేసింది బోరాన్ అనుకుంటా. బొరాన్ అంటే ఏంటి అసలు? బోరాన్ అంటే పరేషాన్. పర్షాన్, ఆ. ఓకే. ఆహా. పరేషాన్, బోరాన్ అంటే పరేషాన్. ఆ. నేను రీల్స్ చేసుకుంటా అట్లనే బట్టల షాప్లో, మా అన్న షాపే ఆ, పోయినా. జస్ట్ ఒక వీడియో వద్దామంటే అది మిలియన్స్లో వ్యూస్ వెళ్ళిపోయింది. అవి ఆ. బోరాన్ అనుకో, నైటే. ఏం ఏం రీల్ ఒకసారి అది చెప్పు ఒకసారి నాకు. హలో గైస్, వెల్కమ్ టు ఆర్యన్ పరిశ్రమ. మొత్తం బోరాన్ అంటున్నా, విజిట్ గారి ఉమ్, బోరాన్ బోరాన్ ఉంటాయి అంటున్నా నేను అంట. ఉమ్. అంతే, అది వైరల్ అయింది. వైరల్ అయిపోయింది అది. మరి నువ్వు వాడకుండా అందరు వేరే వాళ్ళు వాడుతున్నారు కదా. ఏం చేయాలక్క, నాకు కాపీ కొడుతారు వాళ్ళు. ఉమ్. నేను అదే కాదు, మస్తు చాలా కాపీ కొట్టిన అవి, అవే అని కాదు. మరి దమ్కి ఇచ్చే డైలాగులు కూడా చెప్తే ఎవరికి దమ్కి ఇస్తావు నువ్వు? అరే అక్క, నేను ఎవ్వరికి అక్క, నేను డైలాగ్ కొడతాను అంతే. నాకైతే ఎవరు ఎటర్స్ అయితే ఇవ్వలేరు. ఉమ్. నన్ను చూసి కాల్చుకొని మనమైతే ఏం చేయం కాక. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో? నేనేం లేక ఇక నేను అన్నీ వదిలేసి మంచున్నాక చూస్తా, ఏదో ఒకటి జాబ్ చేస్తే వెళ్ళిపోతా. ఏం జాబ్ చేస్తావు? చూసాక ఏం జాబ్ అయినా. చదువుకోకపోతే జాబ్ ఇస్తారు ఎవరైనా? చూడాలక్క, 10th ఫీకి వస్తుంటాయి కదా. 10th క్లాస్ కూడా వస్తుంటాయి అనమాట. నువ్వు మెయింటైన్ చేసే స్టైల్కి, నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదానికి, అక్కడ వచ్చే జాబ్కి సంబంధమే ఉండదు. అప్పుడు మారిపోతానేమో అక్క. మారడం అంటే ఏంటి నీ ఉద్దేశంలో? అంటే అన్నీ వదిలేసి మంచి ఉండాలి. ఏమేమి వదిలేయాలి చెప్పు? మంచోళ్ళుగా ఉండాలంటే అసలు ఏమేమి వదిలేయాలి?
ఏమేమి ఉండాలంటే అక్క ఇవన్నీ హెయిర్ స్టైల్ కమ్మ ఉమ్. డ్రెస్సింగ్ స్టైల్ ఫార్మల్స్ అవన్నీ వేసుకుంటా అన్ని వదిలేస్తాయి ఇవన్నీ. ఓహో, డ్రెస్సులు వేసేసుకుంటే మారిపోతాం అనమాట మనం. డ్రెస్సులు అంటే నా హ్యాబిట్స్ అన్నీ మార్చుకుంటా అక్క. నీకేమేం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అనుకో? ఏం లేదు అక్క, ఏం లేదు. ఏం లేదు. సరే, మన రాష్ట్ర సీఎం ఎవరు చెప్పు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డియా? నువ్వు 10th పాస్ అయ్యావు కదా, ఎస్ఎస్సి ఫుల్ ఫామ్ చెప్పు. ఎస్ఎస్సి ఫుల్ ఫామ్ అక్క, ఎస్ఎస్సి ఫుల్ ఫామ్ గుర్తొస్తలే అక్క, మర్చిపోయినా, చెప్తా. నా పేరు అలంకృత కదా, అలంకృత స్పెల్లింగ్ చెప్పు. ALANKTH. అమ్మో, ఇది కూడా తప్పే. తప్పు. అలంకృత ALANTH. అలంకృత. అయ్యో, పోనీ టేబుల్స్ వచ్చా? 7th టేబుల్ చెప్పు. 7 1 7 7 2 14. ఉమ్, ఇంకా మొత్తం చెప్పాలా అక్క? ఎప్పుడు అది నాకు వదిలేసినాక ఇప్పుడు రాదు. రాదు. పోనీ 10th ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి చెప్పు. ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, తెలుగు, ఫిజిక్స్. ఫిజిక్స్కి ఫిజిక్స్ వెళ్ళిపోయావు అప్పుడే. అక్క, ఫిజిక్స్ అక్క. అంతేనా, ఇంకేం ఉండవా? ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, బయో. ఇంగ్లీష్ మీడియం నేను అంటున్నావు స్కూల్కి కదా. ఎందుకు పోతుంటే నేను చదవనాక అవే వస్తుండే అంటే నేను సరే, తిన్నాను సైకాలజీ స్పెల్లింగ్ చెప్పు. నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా. సైకాలజీ. సాయి కాలేజ్ SY. ఒరే దన్నారా బాబు, అవి మర్చిపోయాక. సైకాలజీ అంటే SY అంట. అమ్మా, మీరు నేర్పేలాక కానీ అన్నీ మర్చిపోయినా. ఇప్పుడే కదా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ అన్నా. మీడియం అని చెప్పినాక మర్చిపోయినా. ఎప్పుడో చదివినా ఇక టాలెంట్ అది మర్చిపోయినాక ఇవన్నీ. పోనీ నీకేమొస్తాయి అవే చెప్పు. ఏమొస్తాయి అంటే మీరు ABCDలు ఎన్ని? 26. వీళ్ళెన్ని? తెలియదు అది. నేను తెలుగు మీడియం కాదు కానీ తెలుగు రాదే రాదు నాకు. నేను రీడింగే రాదు తెలుగు. నీ ఫోన్ పేలో ఎన్ని పైసలు ఉన్నాయి? నీ ఫోన్ నాకు పేలో ఫోన్ పే లేదాక. నాకు ఏమైనా ఉంటే మా డాడీకి పైసలు మా డాడీకి కొట్టించేస్తా. ఒకసారి నీ ఫోన్ ఇటీ చెక్ చేయొచ్చా? చేయండి. షూరా? షూర్. వామ్మో, ఇక్కడ కూడా ఒక టాటూ ఉందిగా. ఎక్కడ అక్క? ఇక్కడ 20 ఏళ్ళకే ఇన్ని పర్సనల్స్ పెట్టుకుంటున్నావా తమ్ముడు? కాదు, ఒక టైంకా కావి ఇట్లా పెట్టుకున్నా మెమరీస్ కోసం. అమ్మో దేవుడా దేవుడా, ఏంది అసలు ఇంత ఈ ఏజ్ పిల్లలందరూ ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఏమో అక్క, నాకేం తెలుసు అక్క. వాళ్ళ గురించి పోయి నేను అడగాలక్క. ఎవరు, మీ మమ్మీ డాడీ వీళ్ళు? లేలే కాదు, ఆహా. మా మమ్మీ డాడీ. సో ఇప్పటి వరకు నీ లైఫ్ జర్నీ 20 ఇయర్స్లో నువ్వేం నేర్చుకున్నావు అంటే ఏం చెప్తావు? ఏమేమి నేర్చుకున్నా అంటే అక్క అన్నీ నేర్చుకున్నాక. లవ్ మీద ఒపీనియన్ ఏంటి ఇప్పుడు అక్క మొక్కేసా అంటే? ఫెయిల్ ఒకేస్తావా? ఓకే, ఫెయిల్ అయ్యావు కాబట్టి ఇంకెవరిని లవ్ చేయట్లేదా? తోనక్క లవల కోను పోవా. అసలు ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అక్క, దోకా కొడతారక్క. ఏ పిల్ల మంచి పిల్ల ఎవరు ట్రూ చేయక గర్ల్స్. ఒరే మీరు 18-20 ఇయర్స్లో ఉండే మీరు ఏం చేస్తారా నాయనా? నేనే అక్క, చాలా మంది ఉన్నారు. నా లాంటి వాళ్ళే 100 మంది ఉంటారు అక్క బయట. నేనే అని కాదు, 18-20 ఇయర్స్లో చాలా మంది అక్క. ఎన్ని మందిని చూపించాలక్క మీకు? చూపిస్తా. 18-20 కాదు, నీకు తెలిసిన లవ్ స్టోరీలు చెప్పు నాకు. అయ్యా చాలా మంది మర్చిపోయారు అక్క నా కళ్ళ ముంగటే. అమ్మాయిలు మోసం చేస్తారా అబ్బాయిలు? అమ్మాయిలే చేస్తారు అక్క. అబ్బా, అమ్మాయిలే మోసం చేస్తారా? అబ్బాయిలు మోసం చేయరా? అబ్బాయిలు ఎవరో 2 ముగ్గురు ఉంటారు అక్క, గర్ల్స్ అయితే 100 మంది ఉంటారు అక్క. ఎట్లా మోసం చేస్తారు? వేరొక అబ్బాయి వల్లనే కదా. ఆ అబ్బాయి కూడా అబ్బాయే కదా. అబ్బాయి అంటే ఈ అబ్బాయి ఏమైపోతాడు అక్క? అదే అబ్బాయి వాళ్ళే కదా అంటున్నా. ఓకే, అబ్బాయి అక్క, ఈ అబ్బాయి ఏమైతాడు? ఆ అబ్బాయి కూడా ఇంకొక అమ్మాయి ఆల్రెడీ అట్లా పోడు అక్క, అట్లా పోడు. ఒక బాయ్ లవ్ చేస్తే వాళ్ళు జీవితం ఇచ్చేస్తారు, వాళ్ళకి ప్రాణం ఇచ్చేస్తారు. నువ్వు మరి ఎందుకు ఇయ్యలేదు? సైడ్ అయిపోయి. అరే అక్క, 100 మంది పిల్లలు వస్తారు నాకు, అట్లుంటాయి నా స్టోరీ. అమ్మో, ఇలా పెద్ద ట్విస్టే. మీరు అనుకుంటారు అట్లా ఏం పెద్ద ట్విస్ట్ అని ఏం లేదాక. జనరల్ నార్మల్ అంతా అంతే, నార్మలే అంట అక్క. నేను మా అమ్మ నాన్న ఉండగా నాకేమైతే అక్క. ఎన్ని రోజులు మీ అమ్మ నాన్న మీద డిపెండ్ అయ్యాను? నేను అక్క చచ్చాక, నేను చచ్చాక. ఆయన చూడు, ఆయన 19 ఇయర్స్లోనే జాబ్ చేసుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు. బాయ్కి ఏం ప్రాబ్లం ఉందో తెలియదుగా. ఇప్పుడు నీకేం ప్రాబ్లం లేదు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదా అక్క. ఆయన కూడా ఏం ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీగా తిరుగుతాడు. మంచిది అక్క అట్లాంటివి. కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు అంతే. నేనైతే తీసుకుంటా, నాకు టైం వస్తుంది, నాకు టైం వస్తుంది, చాలా టైం వస్తుంది. ఇదే కానీ కాదు. నువ్వు జాబ్లల్లో కాంపిటీషన్లలో పోటీ పడతలేవు. తమ్మునికి పెళ్ళైంది, నాకు పెళ్లి చేయడానికి. అట్లనే మళ్ళీ అక్క, మళ్ళీ నాకు పెళ్లి కావాలి కదా. ఆ 1 లైఫ్ అని ఇష్టం అక్క. అది ఇప్పుడు అనుభవిస్తుంటాడు అన్ని, ఎందుకు పెళ్లి చేసుకున్నా అని. అవునా? అప్పుడేనా? ఎందుకు, ఏమైందంట? ఎందుకంటే అక్క పెళ్లి చేసుకుంటే మదాకా అక్క. పెళ్ళి అంటే అయ్యా, పెళ్ళి అంటే మదా కాదా అక్క. ఏంటిది మజాక్? కాకపోతే నా ముంగటే మా వాళ్ళు చేసుకురాక. మా అన్న సామాన్య వేసుకుంది, ఇప్పుడు దానికి అర్థమవుతుంది.
ఎందుకు మీ తమ్ముడు ఎందుకు ఫీల్ అవుతున్నాడు, ఎందుకు చేసుకున్నారా అని? అదే అక్క పెళ్ళి అంటే మదాగాక వాళ్ళు అది ఎంతో ఏమేం ప్రాబ్లమ్స్? రెస్పాన్స్ తీసుకోవాలక్క పిల్లది. ఏం రెస్పాన్సిబిలిటీ? మీ అంటే అమ్మ నాయన ఉన్నారు కదా. మా అమ్మ నాన్న అంటే ఆ, చూసుకుంటా పోతారా కానీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఆయన అవును మరి. మళ్ళా రేపు నీకు కూడా రేపు పెళ్లి దినాలు చేస్తే మీ అమ్మ నాయనే కదా రేపు చూడాల్సింది. దినాలకి ఆయనకి ఒక కూతురు అమ్మాయి అబ్బాయి అమ్మాయి పోతారు. ఉమ్, అప్పుడు ఎవరు చూసుకోవాలి? అప్పుడు మేము అమ్మ నాన్న చూసుకోవాలా? మరి ఆ? ఇప్పుడు నువ్వు అదే అంటున్నావు, నిన్ను అక్క చూసుకుంటాను నేను కదా. చెప్పింది మా గురించి అక్క. ఆ, వాళ్ళు మ్యారేజ్ అయిపోయింది. ఆహా. ఆ, పెళ్ళి అంటే ఏంటి చెప్పు నీ ఉద్దేశం? పెళ్ళి అంటేనా ఉమ్, అది చాలా రెస్పాన్సిబుల్ చూసుకోవాలా కాదు పెళ్ళి అంటే. ఉమ్. ఉమ్. సరే ఒక పాట పాడు, ఒక మంచి పాట. ఏ పాట పాడాలక్క? నీకు ఏ పాట వస్తే ఆ పాట పాడు. నాకు ఏ పాట చెప్తే ఆ పాట పాడతా అక్క. అయ్యే నీకేం పాటలు వస్తాయి నాకు ఎట్లా తెలుస్తుంది? నాకు తెలియదు అక్క. ఒక పాట పాడు. నాకు పాటలు నేను సినిమాలు చూడాక. కొన్ని డైలాగులు కొట్టు, నీ ఇన్స్టా డైలాగ్లో ఒక మంచి 20K డైలాగ్ కొట్టినావు కదా, ఆ డైలాగ్ కొట్టు. నేను వీడియోలు చేస్తే చాలా మంది నవ్విరు, చాలా మంది ఏడ్చిరు. ఎంత ఎదుగుదామంటే తొక్కుదామని చూసిరు. మీకే అంటున్నా, మీతో ఏం కాదు. ఇప్పుడు 20K కొట్టిన తర్వాత 100K కొడతా. ఉమ్. ఇట్లా చెప్తే పైసలు వస్తాయి ఏమన్నా? పైసలు ఎందుకు వస్తాయి అక్క? మీకు తెలియదా? ఉమ్. మీరు బ్లిజరే కాక మీకు తెలియదా ఏమై? అదే అంటున్నా, మరి ఇంత కాన్ఫిడెంట్ గా నిన్ను ఎవరు దొక్కుతారు బ్రో? నీ దగ్గర ఏముందని దొక్కుతారు చెప్పు ఏమో. జనాలు? అట్లా అంటే నేను అట్లా అంటే లేక ఉంటారుగా కొంతమంది. ఉమ్, మీకన్నా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా అక్క. ఉమ్, నేను అట్లా అంటుంది దా వేలే చెప్తాగలే. ఉమ్, కొంతమంది అట్లా అల్లగా ఉంటారు అక్క. ఉమ్. జనరల్గా ఏంటి నీ డే లైఫ్ రొటీన్? నా అక్క టీడీపీ అక్క, తినాలి పండాలి మొత్తం అవే నావి. అదే చెప్పు ఒకసారి, నీ డైలీ రొటీన్ ఏంటో చెప్పు. నేనాక ఉమ్. రోజు 100 రూపాయలు పెట్రోల్ వేసుకుంటా. వీడియోలో కోతా, ఏడుకోతావు? వీడియో తీసి కోతా. ఆ, వీడియో తీసి ఉమ్, ఇంటర్నెట్ మమ్మీ వస్తుంది 1 o'clock. ఉమ్. తింటా కొంచెంసేపు అనుకుంటా, లేస్తా, ఎడిట్ కొట్టుకుంటా, అది టైమింగ్ పెట్టి వదిలేస్తా. అంతే ఇంకా. ఎర్లీ మార్నింగ్ లేవా ఇక? ఎర్లీ మార్నింగ్ అంటే 9 o'clockకి లేస్తాక. 9కి అదే లేచి నాకు ఎర్లీ మార్నింగ్ అదే నాకు. 9కి లేచి ఉమ్, బండ్లో పెట్రోల్ కట్టించుకొని ఒక వీడియో తీసుకొని ఉమ్. నువ్వే వచ్చేస్తావు అనమాట. నువ్వే పోస్ట్ చేసుకుంటావు. ఎడిటింగ్ ఎక్కడ నేర్చుకున్నావు మరి? నేనే నేర్చుకున్నాక. ఎక్కడ? ఎక్కడంటే అంటే ఫోన్లోనా, ఎవరైనా నేర్పించిరా? లేదు నాకు అవును అయిపోయాక నేనే చూసుకున్నా, యూట్యూబ్లో సెర్చ్ చేసిన 2 times ఏమో చూసిన. అదేదో చదువుకునేదాన్ని కూడా సెర్చ్ చేస్తే మంచిగా చదువుకోవచ్చు కదా. ఉమ్. ఉమ్? చెప్పు. అక్క నీ కామెంట్లు చూసుకున్నావా? చూసుకున్నా. బ్యాడ్ కామెంట్ల మీద ఒపీనియన్ ఏంటి? ఎంతైనా పెట్టుకున్నా, నా ముంగటైతే చెప్తారు కదా. ఉమ్, ఏంటంటే అది ఫేక్ ఐడియాలతో వెళ్తారు కామెంట్లలో. ఉమ్. మీది ఎవరు ప్రాపర్ ఇక్కడేనా? మా ఫలక్నామా హోల్ సిటీ అక్క. హోల్ సిటీ? హోల్ సిటీ వాళ్ళు అందరు ఇట్లానే ఉంటారా? హోల్ సిటీ వాళ్ళు ఎందుకుంటారు అక్క అట్లా? ఏమో మరి, పిల్లలందరూ ఇట్లా చదువుకోకుండా పాడైపోతే ఉమ్. మరి 2 చూస్తా. or 3 ఉంటారా అక్క? అంతా ఉంటారా? మరి నువ్వు చదువుకోవట్లేవు కదా. నాది అయిపోయింది అక్క, నా లైఫ్ రొటీన్ అయిపోయింది. ఇక వదిలేసేయాలి. నీ లైఫ్ ఇప్పుడు నిన్ను ఎట్లా చూసి మీ తమ్ముడు ఏం నేర్చుకుంటాడు, మీ తమ్ముడిని చూసి ఇంకో తమ్ముడు ఏం నేర్చుకుంటాడు? ఏమో అక్క, నా చూసి నేర్చుకుంటారని చాలా మంది చెప్పారు కానీ నేను వాళ్ళకి అట్లా తయారు చేయను కదా అక్క. ఏం చెప్తావు మరి మీ తమ్ముడు? అట్లా ఏ కుర్రా అంట అంటే వాళ్ళు ఆగుతారా? ఆగిపోతారు. మా మాట చేసి ఓడాక. మరి ఇప్పుడు నేను కూడా ఒక అక్క లెక్క చెప్తున్నా, మంచిగా చదువుకొని జాబ్ చేసుకోవచ్చు కదా. ఓకే అక్క, నువ్వు చెప్పినావా అక్క? నీ మాట చేయకుండా నేను చదివి నీకు అన్నీ పెడతా, నీకు వీడియోస్ పెడతా. ఓకే అమ్మో. అక్క, నేను ఐటీ చేసుకుంటా, మళ్ళీ కంటిన్యూ చేసుకుంటా. చేసుకుంటా. మీరు చెప్పిరే అక్క, మీ అక్క లెక్క అన్నారు. నాకైతే అక్క లేరు. అక్క ఉండే, మా పెద్ద డాడీ కూతురు మ్యారేజ్ అయిపోయింది. ఆమె చెప్తుండే మాకు. ఇప్పుడు మీరే అనుకుంటున్నా అక్క. సరే నేను పోయి చదువుతా. నిజంగా నువ్వు నా తమ్ముడు అయితే ఇవన్నీ వేసుకుని తిరుగుతున్నావు కాబట్టి పొట్టు పట్టుకూడదు. నువ్వు కొట్టండి అక్క. చదువుకోరా, చదువుకో అని చెప్పేసి. నిజంగా నాకైతే అక్క లేదా అక్క, రెస్పాండ్ మీరు చూసుకోవాలి ఇక. సరే ఓకే డన్, ఓకే డన్ అక్క, నేను చదువుతా. చదువుతా అక్క నన్ను పాకెట్ మనీ అడగకేరా. అక్క అవన్నీ పెట్టుకున్నాక నేను పాకెట్ మనీ మనీ. సో ఇదనమాట మొత్తానికి. ఇన్స్టాగ్రామ్ స్పెల్లింగ్ చెప్పవా లాస్ట్? INSTGRAM. అమ్మా ఇది ఒకటి గుర్తు వచ్చింది బానే. ఓకే అదే కానీ అక్క నాకు వస్తుంది, నేను కావాలని చెప్పాలి అక్క. మరి అక్క స్పెల్లింగ్ ఎందుకు చెప్పలేదు? అక్క స్పెల్లింగ్ ఎందుకు చెప్పలేదు? అక్క ఇది ఐఫోనా? ఐఫోన్ ఇంట్లో ఉంది అక్క 16. ఇది వేరే ఫోన్. Android, just. ఎవరు కొనిస్తున్నారు నీకు ఫోన్లని? ఎవరు కొనిస్తున్నారు? ఎవరు కొనిస్తున్నా అంటే అక్క నేను ఇప్పుడు అయిపోయినా అక్క, మా అమ్మ దాకా నుండే నాకు. గర్ల్ ఫ్రెండ్స్ కి ఖర్చు పెడతావా బాగా? నేను గర్ల్ ఫ్రెండ్ పెట్టుకున్నా అంటే గర్ల్ ఫ్రెండ్ వాళ్ళే ఖర్చు పెట్టాలి మనకి. బెనిఫిట్లా నీ దగ్గర ఉండాలంటే ఇన్ని చేయాలి నీకు. ఇంకా నయం కాళ్ళు నొక్కమనట్లేదు. అదే ఎందుకొక అక్క, అది బి చేయాలి. నీకు ఇన్స్టాలో చాలా మంది రీల్స్ చేస్తారు కదా, ఎవరిష్టం వాళ్ళలో? నాకక్క ఎవరు రీల్ అని చెప్పాలి అక్క? బాగా నువ్వు ఎవరి ఫాలో అవుతావు, ఎవరి నచ్చుతాయి అంటున్నా. గర్ల్స్ వా బాయ్స్ వా? ఇద్దరు ఎవరి అయితే
బాయ్స్ అంటే నాకు వాంటెడ్ 18 అని ఉంటుంది అక్క. ఆయన అన్న మస్తు చేస్తాడు పిలిచాడు. మస్తు అనిపిస్తుంది నాకు ఆమె వీడియోస్. వాంటెడ్ 18 గర్లా బాయ్ బాయ్ మస్తు అనిపిస్తుంది అని చెప్తున్నా అక్క. అందుకే అడుగుతున్నా గర్లా బాయ్ అని. బాయ్ మస్తు ఉంటాయి. నీకు ఏ టైప్ ఆఫ్ డైలాగులు ఇష్టమా, దమ్కి ఇవ్వడం ఇష్టమా, సాంగ్స్ చేయడం ఇష్టమా? నాకు అక్క లవ్ సాంగ్స్ ఇస్తాను నేను. లవ్ సాంగ్స్ ఎందుకని మరి? మనసు అనిపిస్తాయి కాక. ఏంది బ్రో నన్ను ఆగం చేస్తున్నావు ఇలా? మీరు ఆగం అయిపోతారా అక్క, నేను ఆగం ఎందుకు చేసిన? 20 years కి లవ్ సాంగ్స్ అంటావు, కొట్లాటలు అంటావు, దమ్కీలు అంటావు, ఇవన్నీ డైజెస్ట్ చేసుకోవడానికి నాకు కడుపులో అయితలేదు. అవునా? చూశాక వాంటింగ్ చేయగల. అదే అయితే అట్టుంది. ఫైనల్ గా నువ్వు ఒక్క పాట పాడితే మనం ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ఇక ఏ పాట పాడాలా? ఏదైనా వాడు, ఒక మంచి పాట నా కోసం. నీకోసం మంచి వాయిస్ ఉంది కాబట్టి పాడు. అక్క నాకు సాంగ్స్ రావక్క. చూసుకుంటూ వాడు, లిరిక్స్ తీసుకొని పాడు. ఓకే దాన్ని ఫోన్ ఇస్తే నాకు రాదా? సరే టేబుల్ చెప్పు. సరే సరే పాడు. ఏ టేబుల్ చెప్పాలక్క? టేబుల్ చెప్పేస్తా పోనీ. 13 ఎక్కని చెప్పు. 13th 13th టేబుల్. కానీ అన్నీ మర్చిపోయినాక టేబుల్స్. సరే అక్క పాట పాడతా. చెప్పు. సరే పాడాలా? అది అది బంద్ చేయాలి. బంద్ చేసిన పాడు. నిజంగా నేనేనా నే వింతలు చూస్తున్నా, ఇదంతా ప్రేమేనా? చాలా మీరు నేను వెండి ఫీల్ అవుతున్నా. పాడు పాడు. అయిపోయింది అక్క చాలా. నాకు రాదు సాంగ్స్ అర్థం సంగతి చేసుకున్నా. చెప్తా, ఫలక్నామా వచ్చేసి నీ సంగతి చెప్తా. ఇట్లా కాదు కానీ. సో ఫైనల్ గా ఇదన్నమాట. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నీ ఫాలోవర్స్ కి? బాయ్ నాకు మంచి సపోర్ట్ చేస్తారు అక్క. అట్లనే సపోర్ట్ చేయరు బాయ్. ఇంకా అట్లనే సపోర్ట్ చేయరు బాయ్. ఈ చెవు కూడా కుట్టించుకుంటా, ఈ చెయ్యికి ఒక టాటూ వేయించుకుంటా. మీరు అట్లనే సపోర్ట్ చేయరు బాయ్. నేను అమ్మాయిలు ఎమ్మడి తిరుగుతా, ఎక్స్ట్రా రీల్స్ తీస్తా. నాకు తెలుసు, వాళ్ళకి తెలుసా అక్క నేను ఏందో తెలుసా? వాళ్ళకి తెలుసు నేను ఎట్లా అమ్మాయిలు గింబాలని పెట్టుకొని తిరిగానని. నేను ఎట్లాంటి వాళ్ళకి వాళ్ళకి తెలుసు. ఎట్లాంటి పర్సన్? ఎట్లాంటి పర్సన్ ఏమైనా అబద్ధం ముంగట్టు ఉంటా నేను. ఉంటావా? ఉంటా. అట్లనే కొడుతున్నావు. అరే అట్లనే కొడుతున్నావు అంటున్నా నేను. ఏమన్నట్లే అట్లనే కొడుతున్నావు. అపదశ ముంగటుంటావనే చెప్తున్నా నేను కూడా. స్మార్ట్ బాయ్వి, కిడ్డోవి, నీకు అసలు ఏం తెలియదు. చిన్న పిల్లోడివి కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అయ్యా నేను పెద్ద మాటలు మాట్లాడలేక. నీకు రౌడీజం ఇష్టమా, రాజకీయం ఇష్టమా? నాకా ఇక ఏం చెప్పాలక్క నీకు? ఓకే అక్క నాకు రౌడీస్ అంటేనే ఇష్టం. ఎందుకు? ఎందుకంటే ఎందుకు రౌడీస్ అంటే ఇష్టం? అరే అన్నుండే అక్క చికెన్ సెంటర్ అయిపోయింది లేచాను. మా అన్నకి రౌడీ రౌడీ అనుకుంటా రౌడీ చేసేసారు. ఎవరు మీ అన్న? అన్న ఇట్లనే పరిచయం అయిండు. ఎవరు ఏ అన్న? చికెన్ సెంటర్ తెలియదా? చికెన్ సెంటర్ అన్న. ఎందుకేమైంది ఆయనకి? ఏమైందంటే అంటే రౌడీ అన్న అంటున్నా. ఇక రౌడీ అనుకుంటా రౌడీ చేసేసారు అక్క ఆయనని. చాలా చాలా మంచి అక్క ఆయన. ఆయనకు యాక్సిడెంట్ అయింది ఇట్లని. అందుకు రౌడీలు ఇష్టం అంటున్నాను. అన్నకు రౌడీ అనుకుంటా. అసలు రౌడీలు ఏమేం చేస్తారు చెప్పు? ఏం చేస్తారు అక్క? రౌడీలు అంటే ఇప్పుడు రౌడీ, ఇప్పుడు నేను యాంకర్ కాబట్టి ఇంటర్వ్యూలు చేయాలి. ఒకవేళ నేను రాజకీయం అంటే అక్క ఏమేమి అడుగుతారు అక్క? రాజకీయం అంటే ఫస్ట్ పొలిటికల్ స్పెల్లింగ్ అడుగుతా. POLICTIL అయితే అరే POCITAL పొలిటికల్. పొలిటికల్ POLITACL పొలిటికల్. POLICATL. అవన్నీ స్పెల్లింగ్లు చూస్తే నా స్పెల్లింగ్లు డింగ్ అని తిరుగుతున్నాయి. సో ఫైనల్గా ఇదనమాట. ఫస్ట్ చదువుకో, జాబ్ చేయి, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈసారి మళ్ళీ నేను ఫల్క్నామా వచ్చేసరికి నువ్వు జాబ్ చేస్తూ బిజీ ఉండాలి. అంతే కదా? ఓకేనా? ఓకే డన్. మరి బాయ్. బాయ్ అక్క. సీ యూ. టాటా. బాయ్ బాయ్.